సంబంధించిన అంశం ఏమిటంటే వీరేమంటారంటే ఎంక్వైరీ అనేది మేము వాలంటరీగా చేసామన్నాక ఆయన ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను ఇప్పుడు ఏదైతే మీడియా రిపోర్ట్స్లో చూశాను. ఎందుకంటే ఏదైతే చైర్మన్ గారికి సంబంధించిన చేంబర్స్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో లేదా కమ్యూనికేషన్ జరిగిందో అది మీరు యూఆర్ నాట్ ప్రివీ టు ఇట్, ఐఎమ్ నాట్ ప్రివీ టు ఇట్, మనకు తెలియదు. కాకపోతే వీరు అనేది ఏంటంటే మేము వాలంటరీగా చేసామని చెప్తున్నాం, 15 నెలలు అయిపోయింది లేదా సంవత్సరం అయిపోయింది, ఇంకా దీని మీద ఏమి డెసిషన్ తీసుకోలేదు చైర్మన్ గారు అన్నారు. సో బేసిక్ ఏంటంటే ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత చైర్మన్ గారి మీద ఉంది లేదా స్పీకర్ గారి మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో నిజంగానే వాలంటరీగా రిజైన్ చేశారని వారు అంటున్నారు, మనం కూడా దాన్ని బిలీవ్ చేద్దాం. బట్ కొన్నిసార్లు ఏంటంటే రాజకీయ ఒత్తిడి వల్ల కూడా రెసిగ్నేషన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏమిటంటే రెసిగ్నేషన్ ఏమవుతుందండి, బేసిక్లీ వాట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ రెసిగ్నేషన్ మీన్? ఎవరైతే మిమ్మల్ని కౌన్సిల్కి పంపించబడ్డారో, అంటే మిమ్మల్ని ఒక పార్టీ నిలబెడుతుంది కాదు, దాని ఎవరైనా తప్పు పట్టట్లేదు. ఒక వైసీపీ అయి ఉండొచ్చు, టీడీపీ అయి ఉండొచ్చు, లేదా జనసేన బీజేపీ అయి ఉండొచ్చు, ఎవరైనా పార్టీ మిమ్మల్ని ఒక క్యాండిడేట్ గానో లేదా మీరు ఇండిపెండెంట్గా, కొంతమంది ఇండిపెండెంట్గా కూడా నించుంటారు, ఇండిపెండెంట్ గానో మీరు నించున్నాక కానీ మిమ్మల్ని ఎన్నుకునేది ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ టీచర్స్ ఎమ్మెల్సీ అయితే టీచర్స్ ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. సో ఎన్నుకోబడింది వేరే వాళ్ళ ద్వారా కాబట్టి మేము ఎలాగే ఏదైనా అంతే, ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే మనకు తెలియని విషయం కాదు డెమోక్రసీలో. ఇప్పుడు మీరు వాలంటరీగా రిజైన్ చేశారా లేదా ఎవరన్నా మీ మీద రాజకీయ ఒత్తిడి చేసి రిజైన్ చేయిస్తున్నారా అనే పాయింట్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి క్లియర్ గా. అందుకనే కానీ బట్ వీళ్ళు ఇక్కడ ఎన్నిసార్లు చాలా ఇది ఒకసారి కాదుగా స్వచ్ఛందంగా చేసామని అనేక సార్లు చెప్పారు. దానికి వస్తున్నాను ఋషి గారు, దానికి వస్తాను. సో ఇప్పుడు ఇలాంటి అదర్ సైడ్ ఆఫ్ ది థింగ్ కూడా ఉంది కాబట్టి, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా. సో అందుకని ప్రొవిజన్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది రాజ్యాంగంలో. కాతే చాలా సార్లు ఏమైపోతుందంటే డిఫెక్షన్ అయినా కావచ్చు లేదా ఇలాంటి పరిస్థితుల్లో అయినా కావచ్చు, వాటి కన్వీనియన్స్ కోసం ఇంటర్ప్రిట్ చేస్తున్నారని న్యాయస్థానం చాలా సార్లు జ్యుడిషియల్ రివ్యూ చేస్తున్నప్పుడు భావించింది. ఫర్ ఇన్స్టెన్స్ డిఫెక్షన్ జరిగింది, అదే దీని గురించి వస్తాను, వినపడుతుందండి నా వాయిస్? కంటిన్యూ చేయండి ప్లీజ్. డిఫెక్షన్ జరిగింది అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, అంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్ళారు. డిఫెక్షన్ ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందండి? అపోజిషన్లో ఉన్న పార్టీ నుంచి, అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి డిఫెక్షన్లు జరుగుతాయి. అది మనకు సర్వసాధారణంగా జరిగే వ్యవహారం, సాధారణంగా ఆర్డినరీలీ. సో అప్పుడేమవుతుంది, ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారం కోల్పోయిన వాళ్ళ దగ్గర నుంచి అధికారంలోకి వస్తున్నప్పుడు, అధికారం కోల్పోయిన వాళ్ళు స్పీకర్ గానో చైర్మన్ గానో ఉండడానికి అవకాశం, ఇప్పుడు ఈ ఇష్యూలో చైర్మన్ గా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. స్పీకర్ గా ఉండే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే అప్పుడు పార్టీ ఎన్నుకోబడిన వాళ్ళు కాదు కాబట్టి. సో జనరల్ గా ఏం జరుగుతుందంటే స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవడంలో జాప్యం చేస్తారు. ఎందుకంటే ఇటు నుంచి ఇటు వస్తున్నారు కాబట్టి ఆ సీట్ని కనుక డెసిషన్ తీసేసుకుంటే రేపు మళ్ళా ఎలక్షన్లకి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది, ఎలక్షన్లో అవుట్కమ్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి. సో డిఫెక్షన్లో డెసిషన్ తీసుకోవడంలో చాలా ఇది మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఒక మినిస్టర్ గారు అప్పటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనుకుంటాను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు టీడీపీ ఎన్నికయ్యి టీఆర్ఎస్ లోకి వెళ్ళి ఆ తర్వాత ఆయన మినిస్టర్ చేయడం జరిగింది. ఆయన మీద పిటిషన్ కూడా హైకోర్టులో ఫైల్ అవుతుంది. సో నేనేమంటానంటే వీటన్నిటినీ గమనించిన న్యాయస్థానాలు టైమ్ అండ్ అగైన్, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక డెసిషన్ తీసుకున్నాక ఒక ఒక స్పీకర్ గారు కానీ ఒక చైర్మన్ గారు కానీ ఒక డెసిషన్ తీసుకున్నాక దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక డెసిషన్ ఒక రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. దీన్ని హానరబుల్ సుప్రీం కోర్టు వారు కిహోతా హోలోహాన్ అనేసి ఆ పర్టికులర్ కేసులో తప్పుపట్టడం జరిగింది. నథింగ్ ఈజ్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే న్యాయ సమీక్షకి ఏది అతీతం కాదు అని చెప్పి న్యాయ సమీక్షకు లోబడే ఉండాలని న్యాయ సమీక్ష చేయడం కూడా ప్రారంభించారు. అలా చేస్తూనే ఇందాక మీరు చెప్పిన జడ్జిమెంట్ కానీ లేదా ఇంకా వేరే జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి ఋషి గారు. వేరే జడ్జిమెంట్స్ రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు వారు ఇదే ఇష్యూని వారి దృష్టికి వచ్చినప్పుడు ఎన్ని రోజుల లోపల డెసిషన్ తీసుకోవాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒక 4 వారాల లోప లేదా 3 నెలల లోప ఒకసారి డిఫెక్షన్ జరిగిన తర్వాత లేదా ఒక వ్యక్తి రిజైన్ చేసిన తర్వాత ఆయన పదవికి చాలా కేసులు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ మన కౌశిక్ రెడ్డి గారు ఏదైతే. కానీ ఇక్కడ కాదు, నాకు ఒక పాయింట్ ఏంటంటే నాకు చిన్న వాంట్ టు అండర్స్టాండ్, ఇక్కడ క్లియర్గా వీళ్ళు 6 సరే జకియా గారు వెనక్కి వెళ్ళిపోయిన వీళ్ళు 5 క్లియర్గా ఇదిగో మేము రాజీనామా చేసాం, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వేరే కారణంతో క్లియర్ ఫార్మెట్లో రాజీనామా చేసేసినా కూడా ఏడాదిగా 6 నెలలుగా లేకపోతే
ఇది కదా పెండింగ్లో ఉన్న అంశం. డిఫెక్షన్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. రాజీనామా చేయకుండా వాళ్ళు పార్టీ మారి అదొక అంశం. రాజీనామా చేస్తే అక్కడ కేసు వేరే. బట్ ఇక్కడ ఈ ఇన్ పర్టికులర్ టు దిస్ ఇష్యూ ఒకసారి చెప్తారా? సడన్లీ అండి, ఇప్పుడు ఇన్ పర్టికులర్ టు దిస్ ఇష్యూ ఆల్సో, సో దే ఆర్ బౌండ్ టు టేక్ ఏ డెసిషన్ అండి. అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు కరెక్టే, లైక్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కూడా ఉన్నాయి మనకు. 186 కోర్ట్ రూల్ నెంబర్ 186 ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో mandates the speaker or the chairman upon receiving a letter of resignation from any member ought to make an inquiry either by himself or through any agency of his choice and pass necessary orders. కాదు ఇక్కడ నెససరీ ఆర్డర్స్ అంటే విత్ ఇన్ విచ్ టైం, అదే ఇప్పుడు ఎందుకంటే మన రాజశేఖర్ గారు చెప్పింది ఏంటంటే ఆయన 1-to-1 విచారణకు రమ్మన్నారు, హాజరయ్యారు, ఎవరి ప్రమేయం ఉందా అంటే లేదన్నారు. సరే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అంటే అదే చెప్పారు ఆయన స్వచ్ఛందంగా. బట్ స్టిల్ ఇట్స్ ఇన్ పెండింగ్ యాజ్ సో ద అదర్ 5 MLCs ఆల్సో. ఎస్ ఇప్పుడు ఇంకొక కేసుని కరెక్టే మీరు అంత కరెక్టే. ఇప్పుడు నేను ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నేను ఐఎమ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీబడి, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ చట్టం ఎలా ఆలోచించింది దీని పట్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు నన్ను చట్టాన్ని వివరించమని అడిగారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అందుకే నాకు కొద్దిగా టైం ఇవ్వండి మీరు దయచేసి. సో ఇంకోటి శ్రీమంత్ బాలాషే పాటిల్ వర్సెస్ ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ కర్ణాటక అసెంబ్లీ కేసులో it was held that the scope of the speaker with respect to the acceptance or resignation or rejection of a resignation tendered by a member of legislature is limited to examining whether such resignation was tendered voluntarily or genuinely. Once it is demonstrated that a member is willing to resign out of free will, the speaker has no option but to accept his resignation. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక కేసు యాక్సెప్టెన్స్ ఆర్ బేసిక్ ఏమైందంటే అండి ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది రాజ్యాంగం సెట్ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్న వాటన్నిటికీ కారణాలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 15 నెలలు వెయిట్ చేసినా 12 నెలలు వెయిట్ చేసినా రాజ్యాంగం సెట్ చేయనప్పుడు దాన్ని సుప్రీం కోర్ట్స్ కానీ కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేయాలి. కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేసి ఇన్ని రోజుల లోపల మీరు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలి. సో దాన్ని వాలంటరీగా రిజైన్ చేశారా లేదా అని ఎంక్వైరీ ఇన్ని నెలలు పట్టడానికి ఆర్డినరీలీ ఇట్స్ నాట్ వయబుల్. అంటే ఇంకా నేను ఎంక్వైరీ చేయలేదని చెప్పడానికి మనకి అది వినడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు టైం ఫ్రేమ్ సెట్ చేయలేదు కాబట్టి మన జయమంగళ వెంకటరమణ గారు హైకోర్టుని మూవ్ చేశారు. ఆయన హైకోర్టుని మూవ్ చేయడానికి ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్, ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే దీన్ని మీరు ఒక టైం ఫ్రేమ్ అనేది ఆ రాజ్యాంగంలో సెట్ చేయబడలేదు కాబట్టి దీని మీద దే ఆర్ సిట్టింగ్ ఆన్ అవర్ రెసిగ్నేషన్స్, రెసిగ్నేషన్స్ మీద కూర్చుంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్ గా కొన్ని డైరెక్షన్స్ దీని మీద పాస్ చేసి ఇమీడియట్ గా మా రెసిగ్నేషన్ వాలంటరీ. ఇప్పుడు హైకోర్టుకి ఎవరన్నా ఎందుకు వెళ్తారు, కోర్టుకి ఫర్ దట్ మ్యాటర్ కోర్టుకి ఎందుకన్నా ఎవరన్నా ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఏదన్నా ఒక చర్య కానీ ఏదన్నా ప్రభుత్వం చేయలేదని చెప్పి హైకోర్టు దగ్గరకు వస్తుంటారు. ప్రభుత్వం చేయలేదంటే నీకు గ్రీవాన్స్ ఉన్నట్టేగా, అంటే నీ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదని నీకు గ్రీవాన్స్ ఉన్నట్టే నువ్వు వాలంటరీగా